భైంసా పట్టణంలోని నరసింహనగర్లో ఎరకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని జెండా ఆవిష్కరించి ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాస ఏకాదశి, అదేవిధంగా ఏకలవ్య జయంతి కూడా. ఆషాఢ మాస ఏకాదశి అంటే 12 ఏకాదశిలో చాలా పెద్ద ఏకాదశి. ఈరోజు మన మహారాష్ట్రలో ఉన్న విఠ్ఠల్ రుక్మిణి దేవతని పూజించి మనం ఇవాళ ఒక్క పొద్దు పెట్టుకుంటాం. ఈ సందర్భంగా ఏకలవ్య గురించి మా సోదరులు చాలా చెప్పారు. వాస్తవంగా గురువు మాట తప్పకుండా, గురువు ఇచ్చిన ఆదేశంతో ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చిండో, అర్జును కన్నా ఎవరు నిపుణులు ఉండద్దు, ఇక్కడ మన దేశ సంరక్షణ కోసం, ఏదైతే న్యాయం కోసం పోట్లాడ మహాభారతం జరుగుతుంది. ఆ మహాభారతంలో అర్జును పక్కన అర్జునుడు గెలాలని ద్రోణాచార్య ఉద్దేశంతో ఏకలవ్యకు ఒక ఏళ్ళు అడిగితే కూడా ఆయన ఒక్క నిమిషం ఆలోచించకుండా గురువు చెప్పిన మాట చేసుకుంటానని ఒక ఏళ్ళు ఇచ్చిన ఘనత అంటే ఏకలవ్యది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయ్యారు, మన ట్రైబల్ ఏరియాలో ఆదిలాబాద్ జిల్లాలో ఏకలవ్య ఫౌండేషన్ తరఫున ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐటీడీఐ స్కూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఏవి కూడా స్కీమ్స్ ఉందని, ఆ ఖచ్చితంగా ఈ స్కీమ్స్ ఏకలవ్య సోదరులకు ఇవ్వడానికి మేము సిద్ధమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టా. ఇంతకుముందు నెల రోజుల ముందు నా దగ్గర వచ్చారు. వాళ్ళు స్టాచ్యూ గురించి కానీ, ఒక సంఘం బిల్డింగ్ గురించి కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో, కొన్ని రోజుల్లో ఆ స్టాచ్యూ కూడా విజయ్ గారు చెప్పారు, పర్మిషన్ తీసుకొని స్టాచ్యూ కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళకు కూర్చుండటానికి సంఘం కూడా కావాలన్నారు. అది కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధమున్నానని తెలియజేస్తూ, ఏదైతే హౌజెస్ లేవు ఇక్కడ చాలా మందికి, ఇక్కడ కూడా కానీ విలేజెస్లో కూడా కానీ చాలా మందికి హౌజెస్ లేవని చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ప్రకారం ఖచ్చితంగా వీళ్లకు న్యాయపరంగా ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకు తీసుకుంటా 5 సంవత్సరంలో వీళ్ళకు పూర్తి చేస్తా అని తెలియజేస్తూ, ఎప్పుడు కూడా వీళ్ళ ఎంబడి ఉండి వీళ్ళ సుఖాల కష్టాల్లో నేను పాల్గొని వీళ్ళ ఏ సమస్యలు ఉన్నా పూర్తి చేస్తా అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.